అటువంటి తెలుగుదేశం పార్టీ మనది మన జీవితాల్లో నిండుకుపోయింది. అటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది? మనదేనా? ఒకవేళ తెలుగుదేశం పార్టీకి ఏదైనా అవమానం జరిగితే అవమానం బీసీలకైనా? తెలుగుదేశం పార్టీ గెలిస్తే గెలవబడేది ఎవరు? బీసీలు. కాబట్టి ఈ విధంగా బీసీలతో నిలవేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ముఖ్యంగా మన లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ 2019 నుంచి ఎన్ని అరాచకాలు చేసింది, బీసీలు ఏ విధంగా అడగలొచ్చింది, బీసీలను ఏ విధంగా హింసించింది, కేసులు పెట్టింది, చంపింది అనేటువంటిదంతా కూడా బీసీ నాయకులతో చర్చించి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నటువంటి బీసీలను రక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉందని వచ్చే ఎన్నికల్లో బీసీ రక్షణ చట్టాన్ని తెచ్చి గెలిచిన వెంటనే బీసీలకు రక్షణగా నిలబడే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకున్నది. అందుకోసమే ఇక్కడంతా కూడా బీసీల చేత, బీసీల సలహాలతోనే బీసీ రక్షణ చట్టాన్ని ఇవాళ పొందుపరుచుకోవాలి, మీ సూచనలు సలహాలు మీ మద్దతు కావాలనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం ఈ విజయవంతమైనటువంటి భారీ బహిరంగ సభను మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ సభ ఉద్దేశం ఇది కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నైనటువంటి బీసీలకు రాజకీయ గుర్తింపు తెచ్చినటువంటి పార్టీ ఏది? స్థానిక సంస్థల్లో ఎంత రిజర్వేషన్ ఇచ్చుకున్నా 33% ఇచ్చుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ మనకు ద్రోహం చేసి ఎంత తగ్గించింది? 20% తగ్గించిన దానివల్ల మనకు 12,500 పోస్టులు ఉద్యోగాలు అనేటటువంటి వెళ్ళిపోయినాయి. ఇంకా మనకు రావాల్సినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా ముందర పెట్టేసి మన అభివృద్ధిని వాళ్ళకి ఆశించలేదు. ఈ ద్రోహాన్ని వివరించడానికి ఇవాళ బీసీ నాయకులంతా కూడా సమావేశమైనారు, బీసీలందరూ కూడా ఈ విధంగా సమావేశమైనారు. కాబట్టి సభ ఉద్దేశం ప్రకారం ఇక్కడ మనకి రేపు తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యాన్ని వహించి మీ రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులందరూ కూడా మాట్లాడుతూ దీనితో పాటు బీసీ నాయకులందరూ కూడా ఈ సమావేశంలో మాట్లాడతారు. సహకరించవలసిందిగా మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక 5 నిమిషాల సభకు వెళ్తేస్తారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈ సమావేశాన్ని కొనసాగించ